హాయ్ అండి, నా పేరు లక్ష్మి. నేను డేటా అనలిస్ట్గా వర్క్ చేస్తున్నాను. మనం ఏదైనా ఒక డొమైన్లో మన కెరీర్ని స్టార్ట్ చేయాలన్నప్పుడు చాలా వరకు ఆ డొమైన్కి సంబంధించి ఏమేమి విషయాలు ఉన్నాయి, సో ఏ స్కిల్ సెట్ని మనము అప్ స్కిల్ చేసుకోవాలి, లేదా కొత్తగా నేర్చుకుంటూ ఉంటే కొత్తగా నేర్చుకోవాలి అనేది మనము ఇంట్రెస్టింగ్గా చూడాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డేటా సైంటిస్ట్, ఇప్పుడు ఎక్కడ చూసినా డేటా సైంటిస్ట్, డేటా అనలిస్ట్, డేటా ఇంటెలిజెన్స్, లైక్ ఎక్కడ చూసినా డేటా డేటా డేటా. సో డేటా రిలేటెడ్ డొమైన్స్కి ఈ మధ్య డిమాండ్, చాలా హ్యూజ్ డిమాండ్ ఉంది. లైక్ లాజిస్టిక్స్, బిజినెస్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా ఆర్కిటెక్చరు, డేటా సైన్స్. సో ఇటువంటి డొమైన్స్లో హ్యూజ్ ఓపెనింగ్స్ ఇన్ జాబ్ ఏరియాస్ అండి. ఈ జాబ్ ఏరియాస్లో, డేటాకు సంబంధించిన జాబ్ ఏరియాస్లో చాలా వరకు మనకు జాబ్స్ అనేటివి పెరుగుతున్నాయి. అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము డేటా సైన్స్ గురించి తెలుసుకుందాము. డేటా సైన్స్లో జాబ్ రావాలంటే యాజ్ ఎన్ ఎంట్రీ లెవెల్ కావచ్చు, యాజ్ అన్ ఎక్స్పీరియన్స్డ్ లేటరల్ ఎంట్రీ కూడా కావచ్చు, ఎలా అయినా కావచ్చు. అందులో మనం ఎటువంటి స్కిల్ సెట్ ఉండాలి, సో ఎటువంటి స్కిల్ సెట్ ఉంటే మనము డేటా సైన్స్లో జాబ్ తెచ్చుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో లేదు, మనకు ఆల్రెడీ కొన్ని స్కిల్ సెట్స్ వచ్చు, ఇంకా ఏమైనా అప్డేట్ అవ్వాల్సినవి ఉన్నాయా, సో వీటి గురించి మనము ఇప్పుడు తెలుసుకుందాము. సో ఇందులో కోడింగు, అనలిటిక్స్, మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, డేటా విజువలైజేషను, ఎక్సెట్రా, ఇవి మెయిన్గా మనకు డేటా సైన్స్లో జాబ్ రావాలి అంటే మనకు తెలిసి ఉండాల్సిన పార్ట్స్. సో అట్లీస్ట్ వీటిలో మనకు ఐడియా అనేది ఉండాలి. సో ఇవన్నీ ఐడియా ఉంటే యాజ్ అన్ ఎంట్రీ లెవెల్ కూడా మనకు డేటా సైంటిస్ట్గా వెళ్ళే ఛాన్సెస్ చాలా వరకు ఉన్నాయి. సో కొన్ని ఇంపార్టెంట్ ఏరియాస్లో మాత్రమే మనకు నాలెడ్జ్ ఉందనుకోండి, లేదు ఇంకా ఏ ఏరియాస్లో మనము అప్ స్కిల్ అవ్వాలి, ఏ ఏరియాస్లో అప్గ్రేడ్ అవ్వాలనే దాన్ని బట్టి మనము అప్గ్రేడ్ అవుతూ సర్టైన్ అంటే ఏ డేటా సైంటిస్ట్ రోల్కి మనము అప్లై చేసుకోవచ్చు, జాబ్స్ కూడా తెచ్చుకోవచ్చు. సో ఇందులో ఎవరు ఎలిజిబుల్, డేటా సైంటిస్ట్గా వర్క్ చేయాలన్నప్పుడు ఎవరు ఎలిజిబుల్ అంటే, సో ఎనీ డిగ్రీ ఎలిజిబులే. కానీ ఇందులో మనం ఒక్కటే ఆలోచించాల్సింది, ఇంతకు ముందు నుంచి సో డొమైన్ నాలెడ్జ్ అనేది చాలామందికి, ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ సైన్స్, ఎంసీఏ, ఐటీ ఇలా చదివిన వాళ్ళకు డొమైన్ నాలెడ్జ్ ఇంతకుముందు వాళ్ళు ఆల్రెడీ ఆ డొమైన్లో అట్లీస్ట్ ప్రాక్టికల్ థింగ్స్ అయినా కొన్ని చేసి వచ్చింటారు కాబట్టి వాళ్ళకి నాలెడ్జ్ ఉంది కాబట్టి ఇటువంటి వాటిలో వాళ్ళు నేర్చుకోవడానికి వెరీ ఈజీగా ఉంటుంది. లేదు, మనము అపార్ట్ ఫ్రమ్ ద టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ కాకుండా వేరే ఏదో డొమైన్ నుంచి వచ్చినా కూడా, సో వీటన్నిటిలో మనం ఇప్పుడు చెప్పుకున్నాము కదా, కోడింగు, అనలిటిక్స్, మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, డేటా విజువలైజేషన్లో మనము మంచి పట్టు సాధించినాము అంటే, నేర్చుకోవడంలో మంచి పట్టు సాధించినాము, సో ఇంటర్వ్యూవర్కి క్వశ్చన్కి ఆన్సర్ చేయగలుగుతాము. ప్రాక్టికల్ థింగ్స్, వాళ్ళు ఏదైతే మనకు లాజికల్ క్వశ్చనింగ్ ఉంటుందో ఆ లాజికల్ క్వశ్చన్కి యాజ్ పర్ దేర్ రిక్వైర్మెంటు మనము ఆన్సర్ చేయగలిగినాము అంటే, సో ఇక్కడ డిగ్రీ అనేది నో బార్డ్ అండి. డిగ్రీ గురించి ఎవరు చూడరు. మనము అగైన్ సో దే ఆర్ సీకింగ్ ఫర్ ద టెక్నికల్ స్కిల్స్ ఆఫ్ ఏ రిలేటెడ్ జాబ్ రోల్. ఆ జాబ్ రోల్కి సంబంధించి టెక్నికల్గా సౌండ్గా ఉన్నారా లేదా, కమ్యూనికేషన్ ఉందా లేదా అనేది వాళ్ళు చూస్తారు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా డొమైన్లో మన కెరియర్ని స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఆ డొమైన్కి సంబంధించి అన్ని విషయాలు మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము డేటా సైంటిస్ట్ అంటున్నాము. ఈ డేటా సైంటిస్ట్ రోల్ అనేది ఎలా ఉంటుందంటే, కేస్ స్టడీ. ఫర్ ఎగ్జాంపుల్ డేటా సైంటిస్టు లైక్ ఒక కష్టమైన నిజ జీవిత ప్రాబ్లమ్స్, అంటే రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్, నిజ జీవిత సంబంధం అంటే రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్కి కూడా ఈ డేటా సైంటిస్ట్ అనేవాళ్ళు మనకు ఆన్సర్ చేసి చూపించాల్సి ఉంటుంది. సో అందుకే వాటికి ఏ డొమైన్స్కి సంబంధించిన విషయాలు మనం ఎందుకు థరోగా ఉండాలి అంటామంటే, సో ఇలా అనమాట. ఎప్పటికప్పుడు మనం సాఫ్ట్ స్కిల్స్తో పాటు ఆ జాబ్ రోల్కి సంబంధించిన స్కిల్స్ని కూడా మనము
అప్డేట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ డేటా సైంటిస్ట్కి అంటే డేటా సైన్స్ ఫండమెంటల్స్, స్టాటికల్ స్కిల్స్, ప్రోగ్రామింగ్ నాలెడ్జ్, డేటా విజువలైజేషను, డేటా మ్యానిపులేషను, డేటా అనాలిసిస్. సో ఇవన్నీ నేర్చుకుంటే ఇక్కడ మనము యాజ్ ఎ డేటా సైంటిస్ట్గా మనము వెళ్ళడానికి వీఆర్ ఎలిజిబుల్ అనమాట. ఇప్పుడు మనము డేటా సైన్స్ స్కిల్ సెట్ అంటున్నాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ డేటా సైంటిస్ట్గా కెరీర్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు మనకి ఏం కావాలి, మనకు రిక్వైర్డ్ స్కిల్ సెట్ ఏముండాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము తెలుసుకోవాల్సింది సాఫ్ట్ స్కిల్ సెట్లోకి వచ్చేసరికి కమ్యూనికేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో ఈ కమ్యూనికేషన్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే అబిలిటీ టు కమ్యూనికేట్ ఫైండింగ్ బోత్ ద టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ స్టాక్ హోల్డర్స్. సో ఎప్పుడైతే మనము బిజినెస్ సైంటిస్ట్గా కెరియర్ స్టార్ట్ చేయాలనుకుంటే, సో వెన్ ఎవర్ వీఆర్ డీలింగ్ విత్ ద కస్టమర్స్ ఆర్ ఎండ్ యూజర్స్, సో వీ నీడ్ టు హ్యావ్ ఎన్ ఎబిలిటీ టు కమ్యూనికేట్ ఫైండింగ్స్ బోత్ టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ స్టాక్ హోల్డర్స్ని మనము కన్వే చేయాల్సి ఉంటుంది. సో దీంతో పాటు మనకు ఏదైతే మీ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కానీ మీ ఎథికల్ స్కిల్స్ కానీ ఉంటాయో వాటిని ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. ఆ ప్రజెంటేషన్ స్కిల్స్ అనేది డేటా సైంటిస్ట్కి వెరీ ఇంపార్టెంట్. తర్వాత కమ్యూనికేషన్ తర్వాత వీ హ్యావ్ ఏ ప్రాబ్లమ్ సాల్వింగ్లో క్రిటికల్ థింకింగ్ ఉంటుంది, అనలిటికల్ స్కిల్స్ నేర్చుకోవాల్సి ఉంటుంది. డొమైన్ నాలెడ్జ్ మనం ఆల్రెడీ తెలుసుకున్నాము. సో అండర్స్టాండింగ్ ఆఫ్ ద ఇండస్ట్రీ ఆర్ డొమైన్ దే వర్క్ ఇన్. సో మనము డేటా సైంటిస్ట్గా కెరీర్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు డేటా సైంటిస్ట్ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయి అనేది మనం తెలుసుకోవాలి. ఫస్ట్ అండర్స్టాండింగ్ డొమైన్ నాలెడ్జ్ అనేది వెరీ ఇంపార్టెంట్. దాని తర్వాత ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అనేది ఉంటుంది. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ కీ రోల్ ఇన్ డేటా సైంటిస్ట్ జాబ్ రోల్. సో ఇక్కడ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్లో మనకు 2 టైప్స్ ఉంటుంది. ఎలా అంటే టైం మేనేజ్మెంట్ ఉంటుంది, ప్రియారిటైజేషన్ ఆఫ్ ద టాస్క్స్. సో ఇప్పుడు ప్రాజెక్ట్ టైం పీరియడ్ మనము ఎన్ని నెలలు, 6 months, 1 year, ఫర్ ఎగ్జాంపుల్ 6 months, 1 year, 2 years, 3 years అంటే ఈ టైం మేనేజ్మెంట్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఆ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయడం. తర్వాత ప్రియారిటైజేషన్ ఆఫ్ ద టాస్క్ యాజ్ పర్ ద స్టాక్ హోల్డర్స్ మనకు ప్రియారిటైజ్ చేస్తారనమాట. మాకు ఈ టాస్క్ ఫస్ట్ కావాలి, ఈ టాస్క్ సెకండ్ కావాలి, ఈ టాస్క్ మేము నెగోషియబుల్, సో అట్ లాస్ట్ చూద్దాము ప్రాజెక్ట్ అయిపోయాడు. ఇలా మనకు ప్రియారిటైజేషన్ అనేది మనకు వెరీ ఇంపార్టెంట్. ఇదంతా డేటా సైంటిస్ట్ అనేది వాళ్ళు థరోగా టాస్క్లు అనేటివి కూడా ప్రియారిటైజ్ చేసుకోవాలి. ఈ ప్రియారిటైజేషన్ అయిపోయిన తర్వాత సో వెన్ ఎవర్ యూ ప్రజెంటెడ్ యువర్ టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ skills ప్రజెంటేషన్ టు ద స్టాక్ హోల్డర్స్. ఇప్పుడు ఏం చేయాలి, టీమ్ వర్క్ అండ్ కొలాబరేషన్. సో ఇదొక వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ డేటా సైంటిస్ట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. టీమ్ వర్క్ అండ్ కొలాబరేషన్ అంటే ఎబిలిటీ టు వర్క్ ఇంటర్డిసిప్లినరీ టీమ్స్ మీన్స్, సో మీకు ఒక టీం ఉంటుంది, ఆ టీంతో పాటు మీరు కొలాబరేట్ అయ్యి టీం వర్క్ని చేయాల్సి ఉంటుంది. సో తర్వాత అడాప్టబిలిటీ అనేది వెరీ ఇంపార్టెంట్. అడాప్టబిలిటీ అని మనం ఎందుకు చెప్పుకుంటామంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ నవ్వేడేస్ ఎలా అంటే టూల్స్ ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవుతూనే ఉంటాయి. సో వర్షన్స్ చేంజ్ అవుతాయి, అప్గ్రేడ్ అవుతాయి, ఏదైనా కొత్త ఫీచర్స్ వస్తాయి రోల్స్ మనం యూజ్ చేస్తున్న టూల్స్లోకి. వాటిని అడాప్ట్ చేసుకొని కంటిన్యూస్ లెర్నింగ్ కీప్ అప్ విత్ ద లేటెస్ట్ ట్రెండ్స్ టెక్నాలజీస్ అయిన డేటా సైన్స్. ఎందుకంటే డేటా సైంటిస్ట్గా మనం వర్క్ చేసే డేటా సైంటిస్టు ఇవన్నీ కంటిన్యూస్ లెర్నింగ్, అడాప్టబిలిటీ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇవి డేటా సైంటిస్ట్కి కావాల్సిన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఇలా ఉంటాయి. సో అడాప్టబిలిటీ అనేది వెరీ ఇంపార్టెంటు, టీమ్ వర్క్ ఇంపార్టెంటు, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఇంపార్టెంటు,
సో డొమైన్ నాలెడ్జ్ ఈజ్ అగైన్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద డేటా సైంటిస్ట్. ఈ స్కిల్స్ని అన్నిటినీ మనము తరోగా ఉంచుకొని డేటా సైంటిస్ట్గా యాజ్ ఎ ఎంట్రీ లెవెల్ కావచ్చు, ఎక్స్పీరియన్స్డ్ లెవెల్ కావచ్చు వెళ్ళడానికి వీఆర్ ఎలిజిబుల్. సో విన్నారు కదండి, చూసారు కదా మనకు డేటా సైంటిస్ట్కి సంబంధించిన ఎటువంటి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అవసరమవుతాయో. ప్లీజ్ మీకు ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ సెషన్లో ప్లీజ్ కమెంట్ యువర్ డౌట్స్. డెఫినెట్లీ ఐ విల్ ఆన్సర్ యువర్ క్వశ్చన్స్. కమెంట్ చేసిన తర్వాత మీ డౌట్స్ ఏమైనా ఉంటే కమెంట్ చేసిన తర్వాత ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు హెల్ప్ అప్ మీ విత్ అప్కమింగ్ వీడియోస్. డేటా సైన్స్ గురించి అయితే ఇప్పుడు తెలుసుకున్నాం. సో డేటా సైన్స్ తర్వాత ఏఐ, మెషిన్ లెర్నింగ్, ఇటువంటి అప్కమింగ్ టెక్నాలజీస్ గురించి మనము అప్కమింగ్ వీడియోస్లో కూడా డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.